సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా, నిన్నటి దినం అపోస్తుడైన పౌలు వారి సువార్త దండయాత్ర మీద ఆఖరి పాఠం వినటానికి ప్రభు కృప చూపించారు. వేలాది కుటుంబాలు లైవ్లో ప్రత్యక్షంగా పాలు పంపులు పొంది వాక్యం ద్వారా బలపడటానికి ప్రభు కృప చూపించారు. వినకపోతే తప్పకుండా ఆఖరి పాఠం వినండి. నీ పట్ల దేవుని నిత్య సంకల్పాన్ని ఎవ్వడూ రద్దు చేయలేడు అనేదానికి నిలువుటద్దం సాక్ష్యం అపోస్తుడైన పౌలు వారి జీవితం. పౌలు వారి పట్ల ఉన్న ఆ నిత్య సంకల్పాన్ని ప్రపంచంలో ఎవ్వడూ రద్దు చేయలేకపోయాడు. నీ పట్ల ఉన్న నిత్య సంకల్పాన్ని ఎవడు రద్దు చెయ్యలేడు, నీ అంతటి నువ్వు చేసుకుంటే తప్ప. ఓ దివ్యమైన వర్తమానం రాత్రి ఆత్మదేవుడు వినిపించారు, తప్పకుండా వినండి. ప్రాముఖ్యంగా ఈరోజు ఉదయం 8:30కి మేము బయలుదేరి సౌదీ అరేబియా దేశానికి వెళ్తూ ఉన్నాం. శుభకరమైన ప్రయాణం దేవుడు అనుగ్రహించేటట్లు నన్ను దైవజనురాల్ని ఆ ప్రాంతంలో ప్రభు బలంగా వాడుకునేటట్లు, వేలాది కొలది ప్రజలకు దీవెన కారణంగా దేవుడు మార్చుకున్నట్లు, మరలా క్షేమంగా పరిచర్యకు దేవుడు తిరిగి తీసుకొచ్చినట్లుగా మీ అందరి ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోమని ప్రభు పేరిట మనవి చేస్తూ, ఈ దినం మరో దివ్యమైన సందేశం. రండి దేవుని వాక్యాన్ని ధ్యానించి 126 కీర్తన మొదటి చరణం నుంచి 2వ చరణం వరకు. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకనిన వాని వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసెనని అన్యజనులు చెప్పుకొనిరి. దైవజనమా, చదవబడిన ఈ వాక్యం, ఈ లేఖన భాగం నీ కుటుంబంలో, నీ పిల్లల జీవితాల్లో, నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు ఈ వాగ్దానాన్ని యేసు నామం పేరిట నెరవేర్చునుగాక. తన ప్రజలైన ఇశ్రాయేలీయులు చెరసాలలో ఉన్నారు. ఇది ఈ కీర్తన ఎవరు రాశారో స్పష్టంగా మనకు తెలియదు. అయితే ఇది యాత్ర కీర్తన అని రాసింది. అవును, ఈ భూమి మీద మన యాత్రికులం, పరదేశులం. యాత్రికులైన మన జీవితాల్లో ఈ అనుభవం గుండా మనం వెళ్ళాల్సి వస్తుంది. ఇశ్రాయేలీలు ఐగుప్తు చెరలో ఉన్నారు 400 సంవత్సరాలకు పైగా. ఆ తర్వాత బబులోను చెరలో ఉన్నారు కదా. అయితే ఈ ఐగుప్తు చెరలో ఉన్నప్పుడు కానీ, బబులోను చెరలో ఉన్నప్పుడు కానీ వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. ఏమని? ఈ చెరలో నుంచి మనం బయటికి రాలేం, ఈ బంధకాలలో నుంచి మనం బయటపడలేం, మనలను బయటపడేసే నాయకుడు లేడు, నాథుడు లేడు. ఈ చెరలోనే బ్రతుకుతాం, ఈ చెరలోనే చచ్చిపోతాం, ఈ చెరలోనే మన ఆఖరి శ్వాస విడుస్తాం. నిరీక్షణ కోల్పోయిన స్థితిలో వాళ్ళు ఉన్నారు. కృపగల దేవుడు ఆశలు లేని బ్రతుకులో ఆశాజ్యోతి కదా. నిరీక్షణ లేని స్థలాలలో నిరీక్షణ ద్వారం కదా. కారు చీకటిలో కాంతిరేఖ కదా. ఎస్, చెమ్మ చీకటిలో ఆశలు రేపే చిరుదీపం కదా నీవు ఆరాధించే దేవుడు. ఇక మేము విడుదల పొందుతాం అనే నిరీక్షణ లేని స్థితిలో నిరీక్షణ కోల్పోయి వాళ్ళు బ్రతుకుతూ ఉంటే, గగనమును చీల్చుకొని చెరసాలలోనికి దేవుడు దిగివచ్చి చెరలో నుంచి దేవుడు వారిని విడిపించి సియోనుకు నడిపిస్తూ ఉంటే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు అనుకుంటున్నారు, ఇది కళ నిజమా? మనం విడుదల పొందటం ఏంటరా, ఇదంతా కలగాకపోతే పగటి కళలు కనుక మనం బానిసలో రా, ఎవడు మనల్ని విడిపిస్తాడు? ఈ బబులోను రాజ్యంలో మనకు అయ్యున్నాడా, అబ్బన్నాడా? ఈ ఐగుప్తు దేశంలో మనకు దిక్కెవరు?
మనం చెరపట్టబడిన బానిసలం, మనకెవడు విడుదల ఇస్తాడురా అని అంటే, లేదు మామ, మనం విడుదల పొందాం, చూడు మన చేతులకు సంఖ్యలు లేవు. అరే పగటి కళ్ళు వస్తాయి లేరా, ఊరుకో. ఈలోపు ఇంకొకళ్ళు అంటారు, కల కాదు ఇది నిజం. ఇది కళ నిజమా? మానవ భాషలో కొన్నిసార్లు మనకు ఆశ్చర్యం కలుగు చేసే అద్భుతం, ఆశ్చర్యం, సంభ్రాశ్చర్యాలతో ముంచే ఒక అద్భుతం మన జీవితంలో జరిగితే ఇది నిజంగా జరిగిందా లేదా గిచ్చుకొని చూస్తారు కదా కొన్నిసార్లు. అలాంటి సిచ్యువేషన్లో వీళ్ళు ఉన్నారు. మనము కలకనిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వు ఉండెను, మన నాలుక ఆనందగానాలతో ఉంటే ఇది కళా నిజం అని మనం గందరగోళంలో బ్రతుకుతూ ఉంటే చుట్టూతో ఉన్న అన్ని ప్రజలు ఏమంటున్నారు తెలుసా? యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనిరి. దైవజనమా, ఆ కాలంలో ఇశ్రాయేలీలు నిరీక్షణ కోల్పోయినట్లుగా చెరలో ఉన్న ప్రజలు ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో, తల్లి ఏ చెరలో ఉన్నావురా తమ్ముడా, ఏ చెరలో ఉన్నావు? కొన్ని సంవత్సరాల నుంచి రోగపు చెర నిన్ను బంధించిందా? డాక్టర్లు కూడా చేయి విడిచిపెట్టారా? ఈ రోగం నిన్ను చంపేస్తుంది, రోగంతోనే నీ జీవితం అయిపోతుంది, డాక్టర్లు కూడా చేయి ఎత్తారా? ఏ చెరలో ఉన్నావు? అప్పుల చెరలో ఉన్నావా? రెక్కలు మొక్కలు చేసుకొని కష్టపడి పనిచేస్తున్న కష్టార్జితమంతా సిల్లి సంచిలో వేసుకున్న డబ్బులాగా అన్యాక్రాంతం అయిపోతుందా? కష్టార్జితం ఒకవైపు అన్యాక్రాంతం అయిపోతూ ఉంటే ఈ భయంకరమైన పరిస్థితుల మధ్యలో చచ్చిపోతే పోయిద్దేమో, ఇంకెందుకు బ్రతకాలి? జీవితాంతం కష్టపడిన ఈ అప్పులేగా, వడ్డీలేగా, ఎందుకు ఈ బ్రతుకు? పిల్లలకా కడుపు నిండా తిండి పెట్టలేకపోతున్నా, భార్యక కోరుకున్న బట్ట కొనిపెట్టలేకపోతున్నా, ఒక అసమర్థుడైన భర్తగా మిగిలిపోయా, చాతగాని భర్తగా మిగిలిపోయా, ఏమీ చేయలేని నిస్సహాయురాలైన తల్లిగా మిగిలిపోయా. ఈ బ్రతుకు బ్రతికే కంటే చచ్చిపోతే పోయిద్దిగా. చెల్లి, అలా అనుకుంటున్నావా? నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. తమ్ముడు, ఎందుకు ఈ బ్రతుకు? ఈ చెరలో నుంచి నేను ఇంకెడు తిరిగి బయటికి రాలేను, చచ్చిపోతే పోయిద్ది అని అనుకుంటున్నావా? ఏ చెరలో నువ్వు ఉన్నావు? ఒకవేళ పాపపు చెరలో బందీగా మిగిలిపోయావా? ఆ అక్రమ సంబంధంలో నుంచి బయటకు రావాలని ఎంత ప్రయత్నం చేసినా అది ఒక చెరగా నీకు మిగిలిపోయిందా? త్రాగుడని చెరలో చిక్కుపడిపోయావా? ఇక ఈ చెరసాల నా బ్రతుకు నాశనం చేస్తుంది, నేను బయటకు రాలేను. మీరు ప్రార్థన చేస్తున్నారు, నా భార్య ప్రార్థన చేస్తుంది, ఇంట్లో వాళ్ళు ఇన్ని ప్రార్థనలు ఏమైపోతున్నాయో అర్థం కావట్లా. నేను మారినట్టే మారుతున్నా, మళ్ళా జరుగున్న లోకంలో జారిపోతున్నా. నేను మారనేమన్నయ్యా? ఈ చెరలోనే మిగిలిపోయి ఈ చెర నన్ను చంపేస్తుందేమో అని అనుకుంటూ ఉన్నావా? గగనమును చీల్చుకొని ఐగుప్తు చెరలోకి దిగి వచ్చిన దేవుడు, గగనమును చీల్చుకొని బబులోను చెరలోకి దిగి వచ్చిన దేవుడు, గగనమును చీల్చుకొని హేరోదు రాజు పేతురును చెరసాల్లో ఉంచితే పేతురును విడిపించడానికి గగనమును చీల్చుకొని చెరసాల్లోనికి దిగి వచ్చి వాళ్ళను విడిపించిన దేవుడు, యేసు నామం పేరిట ఈ దినమే గగనమును చీల్చుకొని నీ ఇంటిలోనికి దేవుడు దిగివచ్చునుగాక. ఏ సంఖ్యలు నిన్ను ఆవరించాయో ఈ ఉదయమే వాక్యం వింటుండగా ఈ గడియలోనే నీ బంధకాలను దేవుడు తెంచి దాసుడుగా ఉన్న నిన్ను స్వతంత్రుడిగా నా దేవుడు మార్చబోతున్నాడు. ఎక్కడ నీ చేతులు చాచే చేతులుగా ఉన్నాయో అక్కడే ఇచ్చే చేతులుగా దేవుడు మారుస్తాడు. ఎక్కడ చుట్టూతో ఉన్న ప్రజలు నిన్ను ఎగతాళి చేశారో, ఎక్కడ కేలి చేశారో, ఎక్కడ చులకనగా మాట్లాడాడో, ఎవడు చీ అన్నాడో వాడే నేను షహబాష్ అనేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. దేవుడు నీకు ఆ దీవెనిచ్చిన తర్వాత ఇది కళ నిజమా? ఇది నా నిజ జీవితంలో జరుగుతుందా, కళలో జరుగుతుందా? నీ భర్తను ఆశ్చర్యపడి నువ్వు అడిగే దినాలు దేవుడు ఇవ్వబోతున్నాడు. నీ భార్యను సంభ్రాచ్యాలతో ఇది నిజమా కళ అని అడిగేటట్లుగా, ఓ యజమానుడా
నీ నోటి నిండా దేవుడు నవ్వు కలుగు చేయబోతున్నాడు. విశ్వసించు. జస్ట్ ఈ వర్తమానం ఇవ్వటానికి 2 రోజుల క్రితం సంజు శాంసన్ని, అదే క్రికెట్ ప్లేయర్ ఉన్నాడు చూసారా, ఓ రకంగా క్వార్టర్ ఫైనల్లో, సెమీఫైనల్లో, ఫైనల్లో అద్భుతంగా ఆడి ఓ రకంగా భారతదేశానికి ప్రపంచ కప్ అందించిన ఒక అద్భుతమైన ఆటగాడు సంజు శాంసన్ తన సాక్ష్యం చెప్తూ, నాకిక్కడ ఇది కళా నిజమా, దేవుడు నా ద్వారానే ఈ ఆట ఆడించింది, నేనే నా ప్రధాన భూమికి పోషించి నా దేశం గెలవటంలో ప్రధాన భూమికి పోషించింది, దేవుడు నన్నేనా వాడుకుంది, ఇది నిజమా కళ, ఎప్పటికీ నాకు ఇది ఆశ్చర్యంగా ఉంది అంటాడు. ఎందుకు ఆశ్చర్యంగా ఉందో తెలుసా? ఆరాధించే దేవుడు ఆశ్చర్యకరుడు గనుక, ఆరాధించే దేవుడు ఆశ్చర్యకరుడు గనుక, ఆరాధించే దేవుడు అవమానం పొందిన చోటే ఆశీర్వదించే దేవుడు గనుక, ఆరాధించే దేవుడు ప్రజలు తృణీకరించిన చోటే సింహాసనం మీద కూర్చోబెట్టే దేవుడు గనుక ఇది కళ నిజమా అన్నట్లుగా దేవుడు చేశాడు. ఈ వాక్యం వింటున్న తమ్ముడు, చెల్లి, గుండెల నిండా ఈ మాట విశ్వసించు. ఇంతకాలం గుండెల నిండా దుఃఖం పెట్టుకొని ఏడ్చి ఏడ్చి కళ్ళల్లో నీళ్లు ఇంకిపోయాయా? ఇంకా ఏడుతావన్నా కన్నీటి చుక్క రాని పరిస్థితి ఒకరోజు రాబోతుంది. నీ నోటి నిండా నవ్వు పుట్టిస్తాడు. ఏ ప్రజలు ఇంతకాలం నేను చూసి ఎగతాళిగా మాట్లాడుకున్నారో అదే ప్రజలు రాగల కాలంలో ఒక మాట అనబోతున్నారు. ఏంటో తెలుసా? యెహోవా వీరి కొరకు గొప్ప కార్యాలు చేశారు. మీరు అనటం కాదు, మీ స్థితిని చూసి అన్య ప్రజలే మాట్లాడుకునేటట్లుగా నీవు ఆరాధించే దేవుడు నీ బ్రతుకులో భీకర కార్యం చేయునుగాక. బైబిల్లో అలాంటి కార్యాలు ఎంతోమంది జీవితాల్లో జరిగాయి. రాత్రి వరకు ఖైదీ ఎప్పుడో చిన్నప్పుడు కలగన్నాడు, తాను ఉదయ నక్షత్రంలాగా ప్రకాశిస్తున్నట్లు 11 నక్షత్రాలు సాగిలపడ్డట్లు, తన పన లేచి నిలవబడ్డట్లు 11 పనులు సాగిలపడ్డట్లు కలగన్నాడు. విచిత్రం తెలుసా? కళ్ళలైపోయి చెరసాల పాలైపోయాడు. ఏమనుకొని ఉంటాడు యోసేపు చెరసాల్లో? నాకు ఇక్కడ ఎవడైనా చుట్టాలు ఉన్నారా, బంధువులు ఉన్నారా, అసలు నా భాషే తెలిసిన వాళ్ళు ఇక్కడ లేరు, భయంకరమైన నేరం చేత నేను మోపబడ్డా, నన్నెవడు విలిపిస్తాడు? ఆశలు లేని బ్రతికేగా, ఒక మాట, ఆశలు లేని బ్రతికే కదా, ఎవరొచ్చి విడిపిస్తారనేది యోసేపుకు ధైర్యం ఉంది. దేవుడనే ధైర్యం తప్ప ఇంకే ధైర్యం కూడా లేదుగా. కృంగిని స్థితిలో ఉన్నాడు. తెల్లారి కబురు వచ్చింది, ఫరో రాజు పిలుస్తున్నాడని. యోసేపు అనుకొని ఉంటాడు, ఒరే యోసేపా, అయిపోయిందిరా నీ పని, నీ మెడకాయ మీద తలకాయ ఉండదురా, తీసేస్తారా తలకాయ. కానీ విచిత్రం తెలుసా? అక్కడ కొన్ని సంఘటనలు జరిగిన తర్వాత ఫరో రాజే అంటాడు, ఇదిగో యోసేపు, ఈ దినం నుండి నువ్వు 2వ ఫరోవి, అదిగో నీ కొరకు రథం సిద్ధపరిచా, కూర్చో, ఓదారంగు వస్త్రాలు, కిరీటం, మెడలో బంగారు గొలుసు, వేలుకు అధికార ఉంగరం తగిలించి ఐగుప్తు వీధుల మీద ఊరేగిస్తూ ఉంటే యోసేపు ఆ రథం మీద కూర్చొని, యోసేపు ఫీలింగ్ ఎట్లుండి ఉంటుంది? ఇది కళ, ఇది కళ నిజమా, ఇది నిజమా కళ? ధ్వనులు వినబడుతున్నాయి, అరుపులు కేకలు వినబడుతున్నాయి, నిజమే, ఊరుకో, పగటి కళ్ళగా అన్న దేశోప ఆ కళల గంటాన్ని బట్టే దేశం కానీ దేశానికి వచ్చు, మరలా ఇక్కడ కూడా కళల కంటే ఈసారి నీ అడ్రస్ కళ్ళంతే అని తనలో తాను, ఇది కళ, ఊరుకో, కళగాది, ఇది నిజమే, ఇది కళ నిజమా? యోసేపు కొన్ని రోజుల పాటు ఇది కళ నిజమా ఆశ్చర్యచకితులై తన ఆశీర్వాదాన్ని తానే నమ్మలేని స్థితిలో దేవుడించాడే. యోసేపు దేవుడే నీ దేవుడు, యోసేపు ఆరాధించే దేవుడే నీ దేవుడు. యోసేపు జీవితంలో ఏ దేవుడు కార్యం చేశాడో యేసు నామం పేరిట నీ బ్రతుకులో కూడా అదే కార్యం దేవుడు చేయునుగాక.
చెరలో నుంచి యోసేపుని విడిపించాడు. ఏ చెరలో ఉన్నావో, ఏ చెరలో బందీగా మిగిలిపోయావో, ఈ ఉదయమే దేవుని కృప నిన్ను దర్శించి చెరసాలలో ఉన్న నిన్ను స్వతంత్రుడిగా దేవుడు మార్చునుగాక. ఆమేన్. ఇప్పుడు యోసేపు ఐగుప్తు దేశంలో ఊరేగించబడతా ఉంటే పోతీఫరు భార్య చూసి ఉంటుందిగా, పోతీఫరు చూసి ఉంటాడుగా. యెహోవా వీని కొరకు గొప్ప కార్యాలు చేశాడు అన్ని జనులు చెప్పుకోలేదా? ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుంచి వచ్చేటప్పుడు అన్ని జనులు మాట్లాడుకోలేదా? యెహోవా వీరి కొరకు ఫరోనే అన్నాడు. మొదట ఫరో ఏమన్నాడు తెలుసా? యెహోవా ఎవడు? చూసారా ఎంత పొగరబెట్టిన మాట అన్నాడు. యెహోవా ఎవరో ఎరిగేటట్టుగా దేవుడు చేశాడు. ఇప్పుడు వచ్చి అంటాడు, నీ దేవుని పేరట నన్ను ఆశీర్వదించని మోషే దగ్గర మోకాళ్ళు ఉన్నాడు. యెహోవా ఎంత గొప్పోడో ఫరో ఎరిగేటట్లుగా చేశాడు. నువ్వు ఏ అధికారి దగ్గర పనిచేస్తున్నావో, ఏ ఉద్యోగ స్థలంలో పనిచేస్తున్నావో, నువ్వు పని చేసే చోట నీ దేవుడు ఎంత గొప్పవాడో వారు ఎరిగేటట్లుగా దేవుడు చేస్తాడు. నీ నోటి నిండా నవ్వు పుట్టిస్తాడు. ఒక్క మాట మీకు గుర్తుకు తెస్తా. చూడండి, ఆదికాండం 21వ అధ్యాయం 6వ వచనం. 21వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలుగు చేశాను. అనండి మాట. దేవుడు నాకు నవ్వు కలుగు చేశాను. ఎవరన్నారు ఈ మాట? చెప్పండి. ఎవరన్నారు ఈ మాట? వృద్ధురాలైన శారా ఏమంటుంది? దేవుడు నాకు నవ్వు కలుగు చేశాను. ఒక విషయంలో చాలా సంవత్సరాలు బట్టి ఆ ఇంట్లో దుఃఖం ఉంది. అదే ఆ దుఃఖమే సంతానలేమి. తమ్ముడు, చెల్లి, శారా ఇంటిలో సంతానలేమి ఆ ఇంటి దుఃఖానికి కారణం. నీ ఇంటి దుఃఖానికి కారణం ఏది? సంతానలేమేనా? ఆ విషయంలో నవ్వేటట్లుగా దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. విశ్వసించు. మోయబడిన నీ గర్భాన్ని దేవుడు తెరిచి పండంటి బిడ్డను, కమల పిల్లలను నీ ఒడిలో దేవుడు ఉంచుతాడు. నీ దుఃఖానికి కారణమేది? ఉద్యోగాలేమా? కష్టపడి చదువుకున్నావు, చదివిన చదువుకు సరైన తగిన ఉద్యోగం లేక రెక్కల ముక్కలు చేసుకొని ఏదో కూలినాలు చేసుకొని బ్రతుకుతున్న బ్రతుక. పిల్లలను చూసి రెక్కల ముక్కలు చేసుకొని వీళ్ళని చదివిస్తే ప్రయోజకులు కాలేదే. నా పిల్లలకు ఉద్యోగం రాలేదే. ఉద్యోగలేమి నీ దుఃఖానికి కారణమా? విశ్వసించు. ఎక్కడ ఉద్యోగం లేని స్థితిలో నీ బిడ్డలు బ్రతికారో అదే బిడ్డలను భవిష్యత్తులో వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వటమే కాదు, అనేకులకు ఉద్యోగాలు కల్పించే స్థితిమంతులుగా నీ గర్భాన పుట్టిన నీ పిల్లలను దేవుడు దీవించబోతున్నాడు. శారా దుఃఖానికి కారణం సంతానలేమి, ఆ లోయ. కానీ ఇక్కడేముంటుందో తెలుసా? దేవుడు నాకు నవ్వు కలుగు చేశాను. అనండి, దేవుడు నాకు నవ్వు కలుగు చేశాను. ఒకప్పుడు దేని నిమిత్తం ఏడ్చేదాన్నో అదే విషయంలో ఇప్పుడు నవ్వే దినాలు దేవుడు నాకు అనుగ్రహించాడు. అంటారు కదా ప్రభువారు, ఇప్పుడు ఏడ్చుచున్న వారలారా, ఇప్పుడు దుఃఖపడుచున్న వారలారా, మీరు ధన్యులు, రేపు మీరు నవ్వెదరు. విన్నారా? రేపు మీరు నవ్వెదరు. ఈరోజు నువ్వు ఏడుస్తున్నావంటే రేపు నవ్వబోతున్నావు. ఈరోజు మారా వచ్చిందంటే రేపు మాధుర్యం రాబోతూ ఉంది. ఎక్కడ ఏడ్చావో అక్కడే నీ నోటి నిండా నా దేవుడు నవ్వు పుట్టిస్తాడు. ఏ పిల్లల విషయమైతే ఏడ్చావో అదే పిల్లల విషయమై నవ్వే దినాలు దేవుడిస్తాడు. చెల్లి, భర్త కోసం ఏడుస్తున్నావా? ఎప్పుడు మారతాడు ఈ మూర్ఖుడు? ఎంత ఏడ్చా, ఈ ఉపవాసాలు ఏమైపోయాయి? ఎంతమంది భక్తులు కడుపు చంపుకొని మా కొరకు ప్రార్థిస్తున్నారు. ఈ కర్కోటకుడు ఎప్పుడు మారతాడు? విసిగిపోయి ఏడ్చి ఇక ఏడవటానికి కూడా ఓపిక లేక నిరీక్షణ కోల్పోయావా? విశ్వసించు. అదే భర్త విషయమై నోటి నిండా దేవుడు నవ్వు పుట్టిస్తాడు. విశ్వసించు, ఆమెనని మాట్లాడు. ప్రభువారు అన్నారు కదా, ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వెదరు. కీర్తనకర్త అంటాడు, సాయంకాలము ఏడ్పు వచ్చి రాత్రంతా ఉండిన ఉదయమున సంతోషము కలుగును.
జీవితాంతం ఉంటుంది అందులో. రాత్రంతా ఉండిన ఉదయమున సంతోషం కలుగును. ఈరోజు ఏడుస్తున్న ప్రజలరా, రేపు మీరు నవ్వబోతూ ఉన్నారు. మీ ఆశీర్వాదాన్ని మీరు చూసి ఇది కళా నిజమా, ఇది నిజ జీవితంలో జరుగుతుందా, మేమైనా కలలు కంటున్నావా అని మీరు ఆశ్చర్యపడుతూ ఉంటే, ఇంతకాలం మిమ్మల్ని చూసి నవ్విన అన్య ప్రజలు రాగల కాలంలో ఈ మాట మాట్లాడబోతున్నారు. వీరి దేవుడైన యెహోవా వీరి కొరకు గొప్ప కార్యాలు చేశాడు. నీ దేవుడు గొప్ప దేవుడు. నిశ్చయంగా నీ కుటుంబంలో ఓ గొప్ప కార్యం నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ పిల్లల జీవితాల్లో, నీ ఉద్యోగ వ్యాపారాల్లో దేవుడు జరిగించునుగాక. నిరీక్షణ కోల్పోకు. చీకటిలో చిరుదీపం నీ దేవుడు. ఆశలు లేని బ్రతుకులో ఆశాజ్యోతి నీవు ఆరాధించే దేవుడు. నోటి నిండా నీకు నవ్వు కలుగు చేయునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. ఏ బంధకాల మధ్యలో బంధించబడ్డా, ఏ చెరసాలల్లో బిగించబడ్డా అవి తెంపబడినట్లుగా ప్రార్థన. సర్వశక్తిగల తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, మాతో మీరు మాట్లాడిన ప్రతి శ్రేష్టమైన మాటకై స్తోత్రాలు. ఈ వాక్యం విన్న ఈ నీ ప్రజల్లో ఎవరు ఏ బంధకాల మధ్యలో ఉన్నారో ఈ దినమే ఆ బంధకాలు తెంచబడునుగాక. ఎవరు నిస్సహాయతలో కూరుకుపోయారో వారికి సహాయకుడిగా మీరుందురుగాక. ఈ గడియలో మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థిస్తుండగా మీ షకీనా మహిమ బిడ్డలను కమ్మాలి. మీ షకీనా మహిమ బిడ్డలను తాకాలి. మీ షకీనా మహిమ ఆ బిడ్డలను ఆవరించాలి. మా ప్రార్థనలు మీరు ఆలకించి మీరు అద్భుతం జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఆశ్చర్యకార్యం చేయమని ప్రార్థిస్తున్నాను. నోటి నిండా నా పిల్లలకు నవ్వు పుట్టించాయా. ఏ విషయంలో వారు దుఃఖపడుతున్నారో అదే విషయంలో నవ్వే దినాలు నీ పిల్లలకు మీరు ఇచ్చుదురుగాక. ఏ అన్య ప్రజలు ఎగతాళి చేశారో అదే అన్య ప్రజలు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యాలు చేశారని ఆ అన్య ప్రజలు చెప్పుకొందురుగాక. 10వ తరగతి ఎగ్జామ్స్ రాస్తున్న మా పిల్లల కొరకు స్తోత్రాలు. గొప్ప విజయం వారికి దయచేసి మహిమ పొందండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. థాంక్యూ.